అన్నింటికి సమాధానం నీ గెలుపు. మళ్ళీ చెప్తున్నా. నువ్వు అనుభవించే ప్రతి ఒక్క అంశానికి ఈరోజు ఒకటే ఒక్క సమాధానం ఇవ్వాలి. ఒక్కసారి నువ్వు గెలవాలి. ఒకే ఒక్కసారి నువ్వు గెలవాలి. ఈ అసలు ఈ వీడియో చేయటానికి ప్రేరేపించిన అంశం ఏంటంటే, అసలు బేసిక్‌గా నేను ఎందుకు ఈ వీడియో చేయాలనుకున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేస్తున్నాను. సో, మాకిప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడి ఇంగ్లీష్‌లో వీడియో చేయడం అలవాటైపోయి తెలుగులో వీడియో చేయాలంటే చాలా కొత్తగా అనిపిస్తది. ఎందుకంటే వన్ టు మెనీ కమ్యూనికేషన్ గదా! సో, అది కొంచెం కొత్తగా ఉంటది. బట్ స్టిల్ నాకు తెలిసి మీరు కనెక్ట్ అవుతారు. బానే కనెక్ట్ అవుతారు. చివరిదాకా చూడండి. మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనను ఖచ్చితంగా ఈ వీడియో మారుస్తుందని అనుకుంటున్నాను. 99% నీ ఆలోచనలను ఖచ్చితంగా నేను మార్చగలను. బట్ ఈ ఒక్క వీడియోని చివరిదాకా చూడండి. ఖచ్చితంగా చూడండి. మళ్ళొక్కసారి చెప్తానండి ఈ స్టేట్మెంట్ చాలా నాకు బాగా నచ్చేటువంటి కొటేషన్ అనమాట. ప్రతి ఒక్క దానికి సమాధానం నువ్వు గెలవటం. నువ్వెవ్వడికి ఎలాంటి సమాధానం చెప్పకు. నువ్వు ఒక ఆట ఆడుతున్నావు నీ జీవితంలో. ఆ ఆటలో నువ్వు గెలవాలి. అంతే. ఈ మధ్య కాలంలో మొన్న జూలై 6వ తారీఖు మనకు రిజల్ట్స్ వచ్చాయి గదా! సీఏ ఫైనల్, సీఏ ఇంటర్, సీఏ ఫౌండేషన్. స చాలా మెసేజులొచ్చాయి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ నుంచి చాలా మెసేజ్‌లు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాధని అసలు వాళ్ళేం గో త్రూ అవుతున్నారు. వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో చెప్తారు. ఒక స్టూడెంట్ ఏమో రీసెంట్‌గా అతను ఏదైతే స్టడీ హాల్‌లో చదువుతున్నాడో, అదే స్టడీ హాల్‌లో అతను ఆల్రెడీ ఫోర్త్ అటెంప్ట్ అంట. జూనియర్ అప్పుడే జాయిన్ అయ్యాడు. ఫస్ట్ టైమర్. సీఏ ఫైనల్ అతను. అతనేమో పాస్ అయిపోయాడు. ఇతను ఫెయిల్ అయ్యాడు. ఆటోమేటిక్‌గా మీకు తెలియనిదేముందండి. మన కంపారిజన్స్. మన జూనియర్ మన సీనియర్ అయిపోతాడు. మన 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 సీఏ కోర్స్‌లో ఉన్న స్పెషాలిటీ ఏందంటే జూనియర్ సీనియర్ అయిపోతాడు. సీఏ కోర్సెస్‌లో ఉన్న స్పెషాలిటీ అది. ఇంకొకడున్నాడు. నలుగురున్నారు రూమ్‌లో. ముగ్గురు పాస్ అయ్యారు. వీడు మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇతనిది ఆల్మోస్ట్ ఒక ఐదో అటెంప్టో, ఆరో అటెంప్టో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఆల్మోస్ట్ మల్టిపుల్ అటెంప్ట్స్ అయితాయని చెప్పాడు. ఇంకొక స్టూడెంట్, "సార్ మా నాన్న నాతో మాట్లాడటం మానేశాడు సార్. మా అమ్మ పోయిన అటెంప్ట్ అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ అట్‌లీస్ట్ నన్ను అరేయ్ భోజనం చేశావని రోజుకు 2 సార్లు ఫోన్ చేసేది. ఇప్పుడు నేను 2 రోజులకోసారి నేను ఫోన్ చేస్తే గాని ఎత్తట్లేదు సార్." అంటే వాళ్ళ అమ్మకి ప్రేమ లేక కాదు, వాళ్ళ నాన్నకి ప్రేమ లేక కాదు ఇంత కాదు. వాళ్ళ ఫీలింగ్ ఏందంటే వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు. వీడు అంతా ఏం చేయట్లేదని. అంటే అంటే అతను అది కూడా ఒప్పుకున్నాడు. చెప్పాలంటే తను టైం కూడా వేస్ట్ చేస్తున్నాడు. లిటరల్ చెప్పాలంటే తను ఓపెన్‌గా చెప్పాడు సార్. నేను బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయాను సార్. డబ్బులు పోయినాయి సార్. ఇంట్లో అది తెలిసింది. సో, అల్టిమేట్‌గా ఇంక నా మీద రెస్పెక్ట్ పోయింది ఆళ్ళకి. మరి ఆబ్వియస్‌గా నువ్వు మరి డబ్బులిచ్చి బెట్టింగ్ ఎందుకురా నువ్వు చేయటం? నువ్వు బెట్టింగ్ ఎందుకు చేయటం? నేను ఆ వీడియో అతని మెసేజ్ కూడా పెట్టా. మరి నువ్వు చేసింది తప్పే గదా! మరి ఎంత మండదా ఏంటి? మీ నాన్న, మీ అమ్మగారు ఏమన్నా బిలినియర్సా? అంత సంపాదించి నీకు డబ్బులిచ్చారా? కాదు కదా! వాళ్ళెంతో కష్టపడి, ఎంతో జాగ్రత్తగా ఉండి నీకు డబ్బులిస్తే నువ్వేదో హాస్టల్‌లో ఉండి చదువుకుంటావని, నువ్వు పోయి బెట్టింగులు, అత్యాశకు పోయి నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే మరి మండదా ఏంటి ఎవడికైనా? నేను మా అబ్బాయి ఉన్నాడండి 2 ఏళ్ళండి. ఆడేదైనా కొరుకుతుంటాడు అప్పుడప్పుడు. మనుషులు ఎళ్లి ఒక దెబ్బేస్తా నేను. నేనేం ఇదవ్వను. ఎందుకు మా అమ్మ మమ్మల్ని కొట్టారు. మా అమ్మ మమ్మల్ని కొట్టే పెంచింది. అర్థమైందా? కొంతమందొచ్చి చెప్తారు పిల్లల్ని కొట్టకూడదని. మరీ కొట్టడం అంటే ఉతికేయంలే. చిన్న దెబ్బేస్తాం. అర్థమైందా? మరి ఆబ్వియస్‌గా పేరెంట్స్ అన్నాక నువ్వు చేసే తప్పులు కానీ భరించాలా ఏంది? ఆబ్వియస్‌గా రియాక్ట్ అవుతారు. మాట్లాడరు. దానికి నువ్వేం చేయాలి? ఎవ్వడైనా సరేనండి. మీరు ఎవరైతే ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, అవమానాలు మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో, రిలేటివ్స్‌లో, ఫ్రెండ్స్ మధ్య, సీనియర్స్, జూనియర్స్ ప్రతి ఒక్కడి మీద ఆడికి నేనేదో చేసి చూపియాలి. నేనెందుకు ప్రూవ్ చేయాలి అందరూ అనుకుంటారు. కానీ చేస్తారా? పని చేస్తారా? పని చేయరు. అర్థమైందా? ఈ ఈ వీడియో చూస్తాడా? ఈ వీడియో అయిన తర్వాత జనరల్‌గా ఏం జరుగుద్దో చెప్తా. వీడియో చూస్తారు. హ్మ్. వస్తది. మంచి మోటివేషన్ వస్తది. ఎమ్మటనే రేపొద్దున నుంచి లేకపోతే ఇవాళ నుంచి ఎమ్మటనే చదవడం స్టార్ట్ చేస్తాడు. 2 రోజులు ఉంటది మహా అయితే ఆ ఊపు. తర్వాత ఉండదు. ఎందుకు అసలు ఒక మోటివేషన్ అనేది మనం అసలు కన్సిస్టెంట్‌గా మనం ఎందుకు పని చేయలేకపోతున్నాము అంటే ఒక్కటే రీజన్. నీ జీవితం మీద నీకు బాధ్యత లేదు. అంతే. నిన్ను ట్రిగ్గర్ చేసేది ఏది లేదు. నువ్వు కష్టపడి పని చేసేలాగా ట్రిగ్గర్ చేసే ఒక అంశం అనేది ఏది లేదు నీకు. నీకు మోటివేషన్ లేదు అంతే. దీన్ని మనం ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటాం. మోటివేషన్ లేదు. సార్ అదేంటి సార్ మోటివేషన్ లేకపోవటం ఏంటి సార్? నేను చాలా కష్టాలు పడి వస్తున్నాను సార్. మా ఫ్యామిలీ చాలా స్ట్రగ్లింగ్స్‌లో ఉంది సార్. ఫైనాన్షియల్‌గా చాలా ఇష్యూస్ ఉన్నాయి మా ఇంట్లో గూడా. నేను ఖచ్చితంగా సీఏ అవ్వాల్సిందే. అన్ని బాధ్యతలు నీకు తెలుసు. నువ్వేం చేయాలో నీకు తెలుసు. నువ్విప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నువ్వెక్కడికెళ్ళాలో నీకు తెలుసు. కానీ ఎందుకో పని చేయలేకపోతున్నాం. ఎందుకో చదవలేకపోతున్నాం. ఎక్కడికో ఎళ్ళిపోతుంది మనస్సు. ఆ! కొంతమందైతే లవ్ అఫైర్స్. ఎఫైర్ అనే మాట మాట్లాడండి. అది చాలా చెడ్డ పేరసలు. చెడ్డ కొంతమందికి లవ్ ఇష్యూస్, లవ్ ప్రాబ్లమ్స్. ఓకే. వాడొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోదు. లేదు అమ్మాయి ఒప్పుకుంటది. సడెన్‌గా వదిలేసింది. ఒక స్టూడెంట్ అయితే నాకసలు బిత్తరపోయానండి.
వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బట్టి రిలేషన్‌లో ఉన్నారంట. అంటే వాడు చెప్పడం వాడి బాధ మరి వినాలి కదా అప్పుడప్పుడు. 3 ఇయర్స్ బట్టి రిలేషన్‌లో ఉన్నాడు. వీడు ఫెయిల్ అయ్యాడు. అమ్మాయి పాస్ అయింది. ఆర్టికల్స్‌కెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఇంకొకళ్ళతో కనెక్ట్ అయింది. వీడు నాకు నీకు ఇతను నాకు మెసేజ్ చేస్తాడు. సారీ నవ్వాను అనుకోవద్దండి. ఆ స్టూడెంట్ ఎవడైతే చూస్తున్నాడో ఒకవేళ చూస్తే గనక నవ్వాను అనుకోబాక వేరేలా కాదు. అసలు నేను ఒక మాట చెప్తానండి. జీవితంలో ఎవరి నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఉన్నానండి. హానెస్ట్‌గా చెప్తున్నాను. మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు మా ఇద్దరి పిల్లల కన్నా నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం అందరికంటే. అర్థమైందా? మీరు అందరి మధ్యలో చూజ్ చేసుకుని మా వైఫ్‌నే చూజ్ చేసుకుంటా. ఎందుకంటే తన వల్ల నేను హ్యాపీగా అన్నీ చేయగలుగుతున్నా ఈరోజు. 100% అండి. ఐ లవ్ లైక్ ఎనీథింగ్ మై ఫ్యామిలీ. బట్, బట్ ఐ యామ్ డిటాచ్డ్ ఆల్వేస్. డిటాచ్డ్ అంటే ఇప్పుడు ప్రతిదానికి కంగారు పడిపోను. ప్రతిదానికి ఇప్పుడు మా అబ్బాయికి సడెన్‌గా జ్వరం వచ్చింది. నేను పెద్దగా భయపడిపోనండి. చాలా కూల్‌గా ఆలోచిస్తాను. ఫైన్. దీని సమస్యని ఎలా బయటికి రావాలి? అలానే ఆలోచిస్తా. నేను ఏ రోజు కూడా ప్రతిదానికి టెన్షన్ పడను. ఏదైనా సమస్య వస్తే భయపడటం ఆపేస్తా. అసలు దాని గురించి భయపడను. సమస్య వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేసినా సమస్య పోదు. బయటికి ఎలా పడాలి దాని నుంచి? ఈ యాటిట్యూడ్‌ని నేర్చుకోండి. అంటే దీన్ని మనకి ఇంగ్లీష్‌లో ఒక మాట అంటారనమాట. డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్ అని. నేను ప్రతిదానికి స్పందించను. ఆలోచిస్తాను. దాని గురించి ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇప్పుడు నాకొక గమ్యం ఉంది. ఒక ఒక 6 నెలల తర్వాత నేను ఒక కోర్స్ లాంచ్ చేయాలి. ఒక సంవత్సరం తర్వాత ఒక కోర్స్ లాంచ్ చేయాలి. ఒక సంవత్సరం తర్వాత పలానా బుక్స్ అన్నీ రావాలి మన దగ్గరికి. మా అకాడమీ ఒక నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళిపోవాలి ఇంకా. అని కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా! ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారం, బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా! అయ్యో! నాకు ఇప్పుడు చాలామంది ఉన్నారే. అయ్యో! చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ఎలా తట్టుకోవాలి? ఈ బిజినెస్ ఇంతే. నేను కూర్చొని ఏడవను. నేను నా వంతుగా నేనింక ఏం బాగా చేయగలను? ఇంకా ఎక్కడ నేను వర్క్ చేయగలను? ఇంకా ఎక్కడ ఇంప్రూవ్‌మెంట్ తేయగలను? నా కంటెంట్ నేను ఎలా అప్‌డేట్ చేసుకోగలను? ఏ విధంగా నేను స్టూడెంట్స్ దగ్గర ది బెస్ట్ అని అనిపించుకోగలను? దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. మార్కెట్‌లో నంబర్ 1 ప్లేయర్ ఎవడు? మార్కెట్‌లో నంబర్ 2 ఎవడున్నాడు? అసలు నా పొజిషన్ మార్కెట్‌లో ఏంది? ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ బిజినెస్ ఎంత? వీడి బిజినెస్ ఎంత? నాకు ఆ లెక్కలతో పని లేదు. నాకొకటే తెలుసు. నా ఎదురుగా ఒక గమ్యం ఉంది. దానికి ఎలా రీచ్ అవ్వాలో దానికి పని చేస్తా. నాకంత ఎనర్జీ ఉంటే దాని గురించి ఆలోచిస్తా. ఈళ్ళ గురించి ఆలోచించను. మీలో ఎంతమంది మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు? మీరు చేసే పని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు? మీలో ఎంతమంది పక్కనోళ్ళ విషయాలను పట్టించుకుంటున్నారు? యూ నో మనకి ఆహ్, టైం అందరికి చాలా ఉంటదండి. నేను ఈ ప్రిన్సిపల్ చాలా సార్లు చెప్పాను. టైం అందరికి చాలా ఉంటది. ప్రతి ఒక్కడికి 24 గంటలు ఉండేది. అండ్ ఆ 24 గంటలు చాలా ఎక్కువ. నేను వాస్తవంగా చెప్తున్నాను. మీరు 8 గంటలు నిద్రపోతే మిగతా 16 గంటల్లో ఒక 2, 3 గంటలు వేరే పనులకు తీసేసినా 12 గంటలు టైం ఏసుకోండి. 12 గంటలు చాలా ఎక్కువరా బాబు! నువ్వు చాలా చేయొచ్చు. కానీ మనం ఫోకస్ పెట్టం. మనం చేయాల్సిన పని మనం జెయ్యం. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటము, ఫ్యాన్ వార్సు, ఈ బెట్టింగులు, వాడేం చేస్తున్నాడు? వీడేం చేస్తున్నాడు? అర్థమైందా? వాడికి అలా రాసి పెట్టుందిరా వాడు అలా అయిపోయాడురా. ఈడికి అలా రాసి అంటే ఈడి పత్యాపారం అనమాట ఇక్కడంతా. వీడి జీవితంలో నువ్వు ఎందుకు గెలవలేదురా జీవితంలో అంటే వీడి దగ్గర 100 సమాధానాలుంటాయి. ఎందుకు నువ్వు ఫెయిల్ అయినావంటే 100 సమాధానాలుంటాయి. నువ్వు గెలవటానికి ఇదే థాట్ ప్రాసెస్. గెలవటానికి నీకు తెలుసు నీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. నీకు ఈరోజు టైం లేదా? టైం ఉంది. నీ దగ్గర డబ్బులు బతకడానికి ఉన్నాయి కదా! నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఉన్నాయి. చక్కగా ఒక ఎన్వైర్న్‌మెంట్ ఉంది కదా! ఫ్యాన్ ఉంది, లేకపోతే ఏసీ ఉంది, లేకపోతే కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంది, పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. టైం ఉందిరా అన్నిటికంటే మీ దగ్గర. మీ దగ్గర అన్నిటికంటే ఎక్కువ టైం ఉంది. చదవటానికి ఏంటి నొప్పి? మోటివేషన్ రావట్లేదు సార్. 2 గంటలు కూర్చోంగానే, గంట కూర్చోంగానే నాకు డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి సార్. ఏంటి? అంటే నీకు లక్ష్యం లేదు జీవితంలో అంతే. ఒకటే రీజన్ ఇక్కడ సింపుల్. నీకు సీఏ పాస్ అవ్వాలనో, లేకపోతే సీఎంఏ త్వరగా పాస్ అయిపోవాలనో నీకు లక్ష్యం లేదు. మహా అయితే నీ ఆలోచన ఏంటి? ఒక అటెంప్ట్ పోతే 4 నెలలు. ఇలానే లాస్ట్ 3 అటెంప్ట్ నుంచి మాట్లాడుతున్నావు. అంటే 3 అవ్వచ్చు, అది 4 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు. మీకొకటి చెప్తానండి. ప్యాట్రన్స్ అంటారు. ప్యాట్రన్ అనాలిసిస్. ఫెయిల్యూర్ ఈజ్ ఎ ప్యాట్రన్. సక్సెస్ ఈజ్ ఎ ప్యాట్రన్. ప్యాట్రన్ అనమాట. మీ ప్యాట్రన్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ ప్యాట్రన్ అబ్జర్వ్ చేయండి. మార్చుకోండి. మీరు మారకపోతే నేనొకటి చెప్తానండి. ఇక్కడ ఒక పెద్ద ఫిలాసఫర్ నుంచి నేను విన్న ఒక మాట ఇది. మీ అంతట మీరు త్వరగా రియలైజ్ అయ్యి, మీ బాధ్యతను మీరు తెలుసుకొని, మీరు డిసిప్లిన్డ్‌గా నడుచుకుంటే, చాలా చిన్న దెబ్బే తగులుతది మీకు జీవితంలో. కాలం కొట్టే దెబ్బ చాలా పెద్దదుంటదండి. యూ నో ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తది యూనివర్స్. నేను ఇంకో మాట చెప్తానండి. ఇక్కడ ఒక చిన్న ఒక ఒక ఇది చెప్పాలండి. చిన్నప్పుడు నేను చదివేటప్పుడు మీ పేరెంట్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఈ విషయంలో. చాలామంది మీ ఫ్రెండ్స్ గానీ, మీ 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 స్కూల్‌లో చదివే మిగతా వాళ్ళని గానీ, వాళ్ళని చూడండి.
ఎంతమంది ఒక 10 మంది మీరు స్కూల్‌లో ఒక 10 మంది గ్యాంగ్ ఉంటే అందులో ఎంతమంది ఈరోజు సెటిల్ అయ్యి ఉంటారండి లైఫ్‌లో? నేను చెప్తున్నానండి. వేరేలా కాదు. ఎవరిని నేను డిస్‌రెస్పెక్ట్ చేయను. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్స్, వాళ్ళ థాట్స్ ప్రతి ఒక్క ఇది వేరండి. నేను జాగ్రత్తగా ఏదో నా అదృష్టం కొద్దీ సీఏ కోర్స్‌లో పడ్డాను. వేరే కోర్స్‌కెళ్తే నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలీదు. సీఏ కోర్స్‌లో పడ్డాను. చదువుకున్నాను చక్కగా. నేనైతే మాత్రం అండి మొత్తం సంవత్సరం మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెలలు కోర్స్ జాయిన్ అయ్యి ఐపీసీసీ 10 నెలలు అనుకోండి. ఒక 6, 7 నెలలు నేను ఆకతాయిగా ఉన్నా. చివరి 2 నెలలు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివేవాడిని. సీఏ ఫైనల్ కూడా నేను ఓన్‌గా చదివా. కానీ లాస్ట్ 2 నెలలు గట్టిగా చదివేవాడిని. చాలా గట్టిగా. 10 గంటలు. బేసికల్‌గా నేను చాలా ఫాస్ట్. చాలా కాన్ఫిడెంట్, చాలా త్వరగా అర్థం చేసుకుంటా. నాకున్న ఒక ఎబిలిటీకి. సో, నేను 2 నెలలు కూర్చున్నానంటే దట్స్ వెరీ గుడ్ ఎఫర్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 నెలలు గట్టి కూర్చొని చదివానండి. కానీ నువ్వు చదివావా? మొన్న మే అటెంప్ట్ రాసావు కదా! నువ్వు చదివావా? 2 నెలలు కూర్చొని చదివావా? మార్చి 1 తారీఖు నుంచి ఏప్రిల్ ఆఖరి దాకా కూర్చొని రోజు 10 గంటలు 50 రోజులు నువ్వు చదివావా? డీవియేట్ అవ్వకుండా చదివావా? అబ్బే ఏముండదు. 2 రోజులు చదువుతాము. మూడో రోజు పోతది. నాలుగో రోజు పోతది. మళ్ళీ ఐదో రోజు రియలైజ్ అవుతాం. అర్రే అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు ఈడు. స్ట్రెస్. బాగా స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్ వస్తది తెలుసా? అమెజాన్ సీఈఓ చాలా వండర్‌ఫుల్‌గా చెప్తాడు దీన్ని. స్ట్రెస్ అనేది పని వల్ల రాదు. పని చేయకపోవడం వల్ల వస్తది. పని చేయకపోవడం అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఖాళీగా ఉండటం కాదు. నీకొక గమ్యం ఉండి, నీకొక టైం ఉండి, నీకొక గమ్యం ఉంది. దానికి చేరుకోవడానికి నీకు మార్గం తెలుసు. నీ దగ్గర టైం ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు చెయ్యట్లేదు. దానివల్ల నీకు గిల్ట్ ఫ్యాక్టర్, నీకు గిల్ట్ బిల్డప్ అవుతది. నీకు బాడీలో, నీ మైండ్‌లో చాలా గిల్ట్ వస్తదనమాట. ఆ గిల్ట్ వల్ల నీకు స్ట్రెస్ అక్యుములేట్ అవుతది. దానివల్ల మాత్రమే స్ట్రెస్ వస్తది. మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా చెప్పండి. గత నెల రోజుల్లో ఈ రోజు మాట్లాడతాను. నేను ఇప్పుడు 28వ తారీఖు జూలై 28, 2025 ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. గత 30 రోజుల్లో 20 రోజులు లెక్కేసుకుందాం. 20 రోజులు లేదు సారీ 5 రోజులు సెలవులు తీశాను. 25 రోజులు. గత 30 రోజుల్లో ఒక 5 రోజులు తీసేసి 25 రోజులు నువ్వు రోజుకి 10 గంటలు చదివావా? మనస్ఫూర్తిగా చెప్పు. చదివుండవు. బద్ధకం. ఒళ్ళంతా బద్ధకం. ఆ? నీ దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయి. నాకెందుకు ఫోకస్ రావట్లేదు సమాధానం ఉంటది. నేనెందుకు మోటివేటెడ్‌గా ఉండలేకపోతున్నా సమాధానం ఉంటది. నువ్వెందుకు బాధపడుతున్నావు సమాధానం ఉంటది. ఈ సమాధానాలన్నీ నువ్వెందుకు చేయలేకపోతున్నావు అని నువ్వు సమాధానాలు వెతుక్కుంటున్నావు గదా! అసలు ఎందుకు చెయ్యలేవు అని దానికి సమాధానం వెతుకు. అసలు ఎందుకు చెయ్యలేవు నువ్వు? దాని గురించి ఆలోచించు. క్రియేటివ్ పర్స్యూడ్ అండ్ డిస్ట్రక్టివ్ పర్స్యూడ్. డిస్ట్రక్టివ్ డైరెక్షన్, క్రియేటివ్ డైరెక్షన్. నువ్వు డిస్ట్రక్షన్ సైడ్ ఆలోచిస్తున్నావు అస్తమానం. అరే నేను ఎలా చెయ్యాలని ఆలోచించట్లేదు. నేను ఎందుకు చేయలేకపోతున్నాను కారణాలు వెతుకుతున్నావు. ఎలా చెయ్యాలని ఆలోచించట్లేదు. నేనైతే నా మెంటాలిటీ అయితే ఒకటేనండి. నువ్వు నన్ను ఏ కార్నర్‌కైనా తీసుకెళ్ళు. నువ్వు ఎంత లోయలోన పడే 1% ఛాన్స్ అన్నా ఉందా? నేను ట్రై చేస్తా. ప్రాబబిలిటీ 50 పైన ఉందా, 60 పైన ఉందా, 70% ఉందా కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా అండి? సార్ ఇంకా నెలే ఉంది సార్. ఇప్పుడు కూర్చొని చదివితే పాస్ అవుతానా? ఒక సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్షన్ కొట్టొచ్చుగా. ఇలా ఎందుకు ఆలోచించవు? ఆ ఎగ్జామ్షన్ ఏముంది సార్, ఈ అటెంప్ట్ వదిలిపడేస్తా సార్, నెక్స్ట్ అటెంప్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ట్రై చేస్తా. అరే ముందు పాస్ అవ్వరా బాబు నువ్వు. నువ్వు పాస్ అవ్వడానికి చదవడానికి మొక్కుతున్నావు. బై ద వే నేను ఇంటెలిజెన్స్ని క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. నేను ఇంటెలిజెన్స్ని అసలు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా తెలివైనోడు. నువ్వే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలివైనోడే. చాలా తెలివైనోడు. కానీ ఎవడు బ్రెయిన్ వాడు కదా. అది ప్రాబ్లము. ఇక్కడ జడ్జ్ చేసేది నీ తెలివిని కాదు, నీ పనితనాన్ని, నీ యొక్క హార్డ్ వర్క్ని. నువ్వు చాలా తెలివైనోడివి. ఈ 30 రోజుల్లో నువ్వేం ఆలోచిస్తావు? నువ్వు ఎలా ఆలోచిస్తావు? చాలామంది ఎలా ఆలోచిస్తారు? ఈ 30 రోజుల్లో అవ్వదు కదా, ఎలా ఇప్పుడు రియలైజ్ ఇప్పుడు ఏం చేయాలి? 2 ఎగ్జామ్షన్లు కొట్టొచ్చు నువ్వు కరెక్ట్గా అనుకుంటే. లేదు ఒక్క సబ్జెక్ట్లో ఎగ్జామ్షన్ కొట్టొచ్చు. ఏంట్రా 30 రోజులు అంటే ఎంత? 30 రోజులు మల్టిప్లైడ్ బై ఒక 6 గంటలు, రోజుకి 8 గంటలు, 240 గంటలు. 240 గంటలు చదివి ఒక సబ్జెక్ట్లో ఎగ్జామ్షన్ రాదా? అది ఫైనల్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, సీఏ అవ్వచ్చు, ఏదైతే ఎగ్జామ్షన్ రాదా? కానీ మన ఇగో ఒప్పుకోదనమాట. ఏంటి? ఇప్పుడు నువ్వు ఎట్లాగని బ్రేక్ తీసుకోవాలి. ఎట్లాగని మనం చదవకూడదు, ఇప్పుడు ఎగ్గొట్టాలి. దానికి కారణాలు ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంకు, జనవరిలో ఆల్ ఇండియా ర్యాంక్ కొడతా, మేలో ఆల్ ఇండియా ర్యాంక్ కొడతా, బూత్ గ్రూప్స్ రాస్తా, 5 నెలలు కూర్చొని చదువుతా. ఇదే ఆలోచన నీకు ఒకసారి ఏప్రిల్ మంత్లో కూడా వచ్చింది, గుర్తెచ్చుకో. మే ముందు ఎగ్జామ్ రాసావు కదా మార్చిలో, ఏప్రిల్ మార్చిలో కూడా నీకు ఇదే ఆలోచన వచ్చింది. మరి తమరు ఇప్పుడు ర్యాంక్ కొట్టాలిగా. అది ఇదంతా వంక. మనం చదవకుండా ఉండటానికి వంకలు ఇవన్నీ. ఏంలే, ఇప్పుడు ఎట్లాగైనా సరే ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అటెంప్ట్ పోస్ట్పోన్ చేయాలి. అంటే ఈ కేటగిరీ కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు స్కిప్పింగ్ అటెంప్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ అటెంప్ట్కి ఎట్లయినా నేను పోస్ట్పోన్ చేయాలి, ఈ అటెంప్ట్కి నేను ఈ స్ట్రెస్ నుంచి వదిలేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అటెంప్ట్ వదిలేస్తే వీడికి బాధ, వీడికి ఒక దిగులు, అరే అటెంప్ట్ వదిలేసాను గిల్ట్. ఆ గిల్ట్ని కప్పిపుచ్చుకోవడానికి వీడి ఎనాలిసిస్ ఏంది, నేను ర్యాంకు కోసం వదిలేసా అని చెప్పి అదొక అపోహ, అదొక క్రీమ్ అనమాట. అంతే. వీడు చేసే తప్పుకి అదొక బ్యాండేజ్ లాంటిది అనమాట.
బేసిక్ ఇక్కడ నీకు ర్యాంక్ కొట్టాలని అదంతా కాదు. బేసిక్‌గా నీకు బద్ధకం. బేసిక్‌గా నీకు చదవాలని లేదు. బేసిక్‌గా నీకు ఎంజాయ్ చేయాలని ఉంది ఇప్పుడు. అరే నేను నీకో చిన్న మాట చెప్తాను. సారీ అరే అంటాను అనుకోకండి. ఎందుకంటే మీరు నాకంటే చిన్నోళ్ళే కాబట్టి తప్పులేదు. నేను అదేం అమర్యాద పదవేం కాదు. అమ్మాయిలు చూస్తే అమ్మాయిలు ఎవరైనా సరే. అందరూ అంటారు, "ఒరేయ్ ఇప్పుడు చదువుకుంటారా జీవితం బావుంటది. పెద్దయినాక చాలా లైఫ్ బావుంటదని" చెప్తారు. చాలా నిజమండి. మీకు అర్థం కావట్లా. నేను మా ఫ్రెండ్స్‌ని చాలా మందిని చూస్తున్నా. 10థ్ క్లాస్ నాతో పాటు చదివినోళ్ళు, ఇంటర్మీడియేట్ నాతో పాటు చదివినోళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయ్యి అంటే అసలు ఏం కష్టపడక జీవితంలో నీకు అనిపిస్తది వాడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడురా అని. కానీ నీకు నిజమైన జీవితం ఎప్పుడు మొదలైద్ది తెలుసా? అసలు వాస్తవంగా చెప్తున్నా. అసలు నీ జీవితం మొదలై నీ పెళ్ళైన తర్వాత. నువ్వు మళ్ళీ అనబాకు, "రేయ్ సార్ నేను పెళ్లి చేసుకోను సార్. అసలు ఈ పెళ్ళిళ్ళని చూస్తే నీ జీవితం భయం." అరే బాబు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఆ 5% నెగెటివ్ 100లా కనబడుతుంది. అరే 95 కేసెస్ బానే ఉన్నాయిరా బాబు. నువ్వు మళ్ళీ నీ చుట్టుపక్కల చూసి అట్టను కూడా నా చుట్టుపక్కల నా ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా మంది బ్రోకెన్ మ్యారేజెస్ ఉన్నాయి. కానీ నేను అందరూ బ్రోకెన్ అని నేను అనను. నేను స్టాటిస్టికల్‌గా ఓవరాల్‌గా చూస్తా. మా బాబాయోళ్ళు బానే ఉన్నారు. మా తాతయ్యోళ్ళు బానే ఉన్నారు. నా మా బ్రదర్స్ అందరూ బానే ఉన్నారు. వీళ్ళందరూ బాగున్నారు గదా! నేను మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురిని చూసి మ్యారేజ్ సిస్టమ్ బాలేదని చెప్తే ఎట్లా? అన్నీ బానే ఉన్నాయి. ఓకేనా? 5% ఇదివరకు అలానే ఉంది. ఈరోజు అలానే ఉంది. మీరు అనుకుంటున్నారేమో కొంతమంది యూత్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ అబ్బా! ఈ పెళ్లి గిల్లి అవసరమా? మనం అసలు పెళ్ళే చేసుకోము. అంటే ఇదొక వంక. ఏంటి? ఈడిప్పుడు కష్టపడకుండా ఉండడానికి వాడి యొక్క పెళ్లి గురించి మాట్లాడతాడు ఈడు మళ్ళీ. నేను ఎలాగో పెళ్లి చేసుకొని ఏం లేదు. ఇప్పుడు మహా అయితే ఒక అటెంప్ట్ అయితే ఏమైంది నాకేం గాదు. నాకు చాలా ఉంది వయసు. ఇప్పుడు నీకేం అనిపించదు నాన్న. రేపు నీకొక 25, 26 ఏళ్ళు సంవత్సరం వచ్చినప్పుడు నెలకి నీకొక ఏదైనా కారు కొనుక్కోవాలని నీకు అనిపించినప్పుడు నీ చేతిలో డబ్బులు ఉండవు చూడు. డబ్బులు లేనప్పుడు అప్పుడు తెలుస్తది నీకు నొప్పి. అర్థమైందా? లేదా నువ్వు బండి మీద వెళ్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ సడన్‌గా పెద్ద వర్షం పడింది. నీ దగ్గర గొడుగు లేదు, రెయిన్ కోట్ లేదు. అర్థమైందా? కిందంతా నీళ్లు. పక్కన కారు వెళ్తే నీ మొహం మీద నీళ్లు పడి. అప్పుడు తెలుస్తది నీకు బాధ. నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా నీకు ఎంతవరకు కనెక్ట్ అయిద్దో నాకు తెలీదు. అర్థమైందా? పొరపాటున నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా చేసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి పెళ్లి. అర్థమైందా? చాలా బాగుంటుంది లైఫ్. మంచి అమ్మాయి దొరికితే లేదా అమ్మాయికి మంచి అబ్బాయి దొరికితే మంచి ఫ్యామిలీ ఉంటే అది ఇచ్చే ఆనందం నీకు ఎక్కడ రాదు. డబ్బులు నువ్వు లక్షల కోట్లోనే నీకు రావు. వాస్తవంగా చెప్తున్నా. ఒక మంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ ఉంటే దట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. రాజమౌళి ఉన్నాడు అంత సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకండి మరి సెకండ్ మ్యారేజ్ అయినా సరే ఎందుకు చేసుకున్నాడండి? తనకు తెలుసు లైఫ్ అంటే ఏంటనేది. లైఫ్ కంప్లీట్ అవుతుంది ఎప్పుడు తెలుసు అనమాట. మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీ ఎగ్జాంపుల్ చూపిబాక. నేను ట్రంప్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. సో వద్దు. ఓకే. సో మెజారిటీ లెట్స్ గో బై మెజారిటీ లాజిక్. ఆ లెక్క చూసుకున్నా కూడా ఓకే. ఇప్పుడు చక్కగా చదువు. నీ చేతిలో అన్నింటికంటే గొప్పది ఏంటో తెలుసా? నీ దగ్గరే ఉంది తెలుసా? టైం ఉంది. నీ వయసు 20, 22, 23 మహా అయితే 25 ఉంటుంది, లేకపోతే 26 ఉంటుంది. కొంతమంది ఎక్సెప్షన్స్ ఉంటారండి. 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు ఇంకా అవ్వలేదని. దాని గురించి నేను ఇప్పుడు స్పెసిఫిక్గా కేటగిరీ గురించి నేను మాట్లాడను. బట్ జనరల్గా ఇక్కడ నేను చెప్పే మెసేజ్ని తీసుకోండి. 24, 25 ఏళ్ళ వయసులోపు ఎవరైనా సరే మీ దగ్గర అతిపెద్ద ఎసెట్ ఏంటో తెలుసా? మీ టైం. సార్ నా దగ్గర ఆస్తి లేదు, మా నాన్న పెద్ద సంపాదించలేదు, నాకు కూడా ఏమీ లేదు. కానీ నేను ఈరోజు బెంజ్ కారు ఉంది, నా దగ్గర గ్లోస్టర్ కారు ఉంది, 2 కోట్ల నా 2 కార్లు కలిపి. మంచి హౌసెస్ ఉన్నాయి. ఓకేనా? అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేనేదో లాటరీలో రాలే, చాలా కష్టపడ్డా. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నా. అంతెందుకండి వీడియో ఇప్పుడు రాత్రి 10 అయిందండి ఇప్పుడు చేస్తున్నా. నాకేంటండి అవసరం? బికాస్ నా వృత్తిది. నా వృత్తి మీకు పాఠాలు చెప్పడం, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం అది నా వృత్తి. నేను ఇందులో ఎంత బాగా చెప్తే మీరు నన్ను అంత అప్రిషియేట్ చేస్తారు, మీరు నన్ను అంత ప్రమోట్ చేస్తారు. సింపుల్ లాజిక్ ఇక్కడ. బాధ్యత తెలుసుకోండి. ఇంకా చిన్నపిల్లలు కాదు మీరు. అర్థమైందా? ఒక అటెంప్ట్ పోతే పోయిందిలే అని. ఇదే ప్యాటర్న్ మీకు అలవాటు అవుతుంది రేపు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఫెయిల్యూర్ ఇస్ ఎ ప్యాటర్న్, సక్సెస్ ఇస్ ఎ ప్యాటర్న్. మీరు సక్సెస్ ప్యాటర్న్లోకి వెళ్ళాలి. ఫెయిల్యూర్ ప్యాటర్న్ని వదిలేసి ఎస్కేప్ అవ్వద్దు అసమానం. మీరు ఒక ఏదైనా ఒక పలానా ఎగ్జామ్ ఉంది, ఎస్కేప్ అవ్వద్దు. ఎందుకు స్కిప్ చేయడము? ఎందుకు ఎస్కేప్ అవుతారు? మీరు ఫేస్ చేయి, తప్పు తెలుసుకో, మళ్ళీ రిపీట్ చేయక. గతః ఈ రోజు వరకు ఏం జరిగిందో వదిలేసేయి. రేపటి నుంచి నేనేం చేయాలి? ఈ 30 రోజుల్లో నేను చదివి ఎలా పాస్ అవ్వాలి? నువ్వు ఇది మాత్రం ఆలోచించు. అస్తమానం ఇక్కడ 2 రకాల ఆలోచనలు అండి. నేను నా పర్సనల్గా చెప్తానండి. నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తాను తెలుసా? 10 రోజులే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దెబ్బ తగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. సపోజ్ నేను CA ఫైనల్ చదివితే నేను ఎలా ఆలోచిస్తే చెప్తా. సపోజ్ నాకు ఏ ఫీవర్ వచ్చో, 20 రోజులు డెంగ్యూ ఫీవర్ వచ్చో, ఏదో ఒకటి వచ్చో, 15 రోజులు నేను చదవలేకపోయాను. నెక్స్ట్ 15 రోజులు తర్వాత అంతా రికవర్ అయిన తర్వాత నాకు 10-15 రోజులే టైం ఉంది. నేను ఎలా ఆలోచిస్తా తెలుసా? ఈ 15 రోజుల్లో చదివి ఏం ఫెయిల్ అవుతా, ఏం పాస్ అవుతాం అలా ఆలోచించను. ఈ 15 రోజుల్లో నేను ఎగ్జామ్షన్ కొట్టొచ్చా ఆలోచిస్తా. కొడదాం, ట్రై చేద్దాం. 15 రోజులు, రోజు 10 గంటలు, 150 గంటలు కష్టపడతా. టైం ఉంది కదా, 150 గంటలు చాలదేంటి? నేనెప్పుడు కూడా
ఏ విధంగా ఇంకా ముందలకెళ్ళాలి? నాకు నువ్వు 1 డే టైమ్ ఇవ్వు. దాంట్లో నేనేం చేయాలో ఆలోచిస్తా. నా ఓన్లీ థాట్ ఎలా ఉంటదంటే, నా థాట్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటదంటే, ముందలకెలా వెళ్ళాలి ఇప్పుడు? ఇంకా ఎలా ఎదగాలి? ఇంకా పైకెలా వెళ్ళాలి? ఇది మాత్రమే ఆలోచిస్తా. ఈ టైంలో నేనేం చేయగలను? ఇంతే టైం ఉంది. ఇందులో నేనేం చేయగలను? నేనెప్పుడు ఆ నెగెటివ్ ఎమోషన్‌లో ఉండను. నేను చాలా చాలా సూపర్ కాన్ఫిడెంట్ గాయ్. అర్థమైందా? చాలా సూపర్ కాన్ఫిడెంట్. ఇక్కడ కొంతమంది నాకు ఒకసారి పోయినసారి ఇలానే తెలుగులో ఒక వీడియో చేస్తే, "అసలు వీడి వయసు ఎంతరా? వీడు మాట్లాడే మాటలేందని" అడిగాడు. ఒరేయ్! నా వయసు 33 కానీ నా అనుభవం చాలా పెద్దది. అనుభవానికి, వయసుకి తేడా తెలియనోళ్ళనమాట ఈళ్ళందరూ. అనుభవం అంటే ఏందో తెలుసా? ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అంటే ఏజ్ గాదు. అందుకే ఇంగ్లీష్‌లో 2 పదాలున్నాయి. ఎక్స్‌పీరియన్స్, ఏజ్ 2 వేరు. అది తెలుసుకో. అనుభవము, వయస్సు 2 వేరు. అనుభవం అంటే నువ్వెంత అనుభవించావనేది అర్థం. నేను చాలా అనుభవించా బాధలు చిన్నప్పటి నుంచి. అర్థమైందా? రూపాయి ఉండేదిగా నా జేబులో చిన్నప్పుడు. మా అమ్మోళ్ళు చాలా కష్టపడ్డారు. ఓకే. ఆహ్, ఒక సైకిల్ సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద తిరిగేవాడిని నేను. సెకండ్ హ్యాండ్ సైకిల్ తిరిగేవాడిని. రూపాయి, రూ. 2 మా ఇంట్లో పాకెట్ మనీ గనుక ఇచ్చారంటే అది నాకు చాలా అదృష్టం. ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు, సీపీటీ చదివేటప్పుడు నాకు మా అమ్మ రూ. 5 ఇచ్చేది. ఓకేనా? దాంతో పొద్దున్న సమోసా తినాలో, మధ్యాహ్నం తినాలో నాకు అర్థమయ్యేది కాదు. రూ. 5 ఉండేది నా దగ్గర. పక్కనోడిని అడగలేం కదా! అర్థమైందా? నా ఐపీసీసీ నేను చదివేటప్పుడు నాకు రూ. 10 పాకెట్ మనీ. ఆర్టికల్స్ చేసేటప్పుడే నా జీవితం కాస్తో కూస్తో నేను కాస్త ఏమైనా నాకు ఇష్టమైన తిండి తినటం మొదలుపెట్టేది నేను ఆర్టికల్స్ చేస్తున్నప్పటి నుంచి. అర్థమైందా? చికెన్ బిర్యానీ తినాలంటే కూడా ఆలోచించాల్సొచ్చేది. అది. ఎక్కడ మా ఇంట్లో ఉండేది కాదు. చికెన్ ఉండేది కాదు. మా ఇంట్లో ఏం చెయ్యరండి. అర్థమైందా? చక్కగా మంచి అన్నం చేసేవాళ్ళు. ఒక 1, 2 కర్రీస్ చేసేవాళ్ళు అంతే. నాకు ఇష్టమైన ఫుడ్ తినాలంటే నాకు డబ్బులు లేవు. ఆర్టికల్స్‌కొచ్చిన తర్వాతే నేను కాస్తో కూస్తో ఇష్టమైన ఫుడ్ అప్పటి నుంచి స్టైఫండ్ వచ్చేది. కాస్త ఇంట్లో అప్పటికి మా పరిస్థితి కొంచెం మెరుగుపడి ఒక 1500 నెలకు పంపించేవాళ్ళు. అప్పటి నుంచి కాస్త నేను నాకు నచ్చిన బిర్యానీ, నాకు నచ్చిన షర్ట్ ఏసుకునేవాడిని అప్పటి నుంచి. ప్రతి ఒక్కడు ఇలాంటి బాధలు పడినోడే. అండ్ వీటన్నిటికి మించి ఇంకోటి చెప్తా బాధ. మా అమ్మ చనిపోయింది 2018లో. మా నాన్న చనిపోయాడు 2015లో. యాక్చువల్‌గా నాకు చిన్నప్పుడే ఇంకో ఫాదర్ ఉన్నారు. ఆయన చనిపోయారు. తర్వాత మా మదర్ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనతో కూడా నాకు మంచి అటాచ్‌మెంట్ ఉంది. ఆయన కూడా చనిపోయారు. ఇన్ని పెయిన్స్ చూసినోడిని నేను. అర్థమైందా? ఇంతకు మించి నాకొక 25, 26, 27 ఏళ్ళు ఉంటాయండి. ఆ టైంలో చనిపోయారండి మా అమ్మ. అసలు ఒక 26, 27 ఏళ్ల వయసున్నప్పుడు పెద్ద అటాచ్‌మెంట్ ఎవరితో ఉంటదండి ఒక అబ్బాయికి? ఆళ్ళ అమ్మతోనే ఉంటది. ఎవరితో ఉంటదండి? అలాంటి టైంలో చనిపోయారండి. కానప్పుడు నేను దిగులు పడలే. బాధపడ్డా. ఎంత బాధ ఉంటది. ఆల్మోస్ట్ నాకొక 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఏదైనా ఇప్పుడు ఈ 'కేజీఎఫ్' ఉంటది చూసారా? ఈ 'కేజీఎఫ్‌లో' 'తందానీన' సాంగ్ ఉంటది కదా! అది విన్నప్పుడల్లా ఏడ్చేసేవాడిని. మా అమ్మ గుర్తొచ్చేది. తెగ ఏడ్చేసేవాడిని. అదొక 2 నెలల ఒక 2 సంవత్సరాలు బట్టి. నాకు మొత్తం ఒక అంటే 3 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి. అప్పటి నుంచి కాస్త కాస్త నేను డీవియేట్ డైవర్ట్ అయ్యాను. ఇప్పుడు నేను చాలా ఆహ్, స్థిమితంగా, ప్రశాంతంగా అంతా ఉంది. ఇక్కడ దాకా వచ్చానంటే ఒకటే ఒక కారణం ఏంటో తెలుసా? హోప్. నేను ఏ రోజు నా యొక్క హోప్‌ని కోల్పోలేదు. నేను ఐపీసీసీ ఒకసారి తప్పా. సీఏ ఫైనల్ ఒకసారి తప్పా. కానీ నేను ఎందుకు తప్పా తెలుసా? నేను చదవక తప్పా అంతే. మీరు తప్పింది కూడా అందుకే. కానీ మీకు అర్థం కావట్లా. మీరు ఏదేదో అనుకుంటున్నారు. మీరు చదవకే తప్పింది. అసలు మెయిన్ రీజన్ మీరు చదవకే. డిసిప్లిన్ లేక. నాకు మొన్న ఐ డ్రీమ్‌లో ఒక ఇంటర్వ్యూ చేశాను. తెలుగు పాడ్‌కాస్ట్. అదేంటంటే ఆ తెలుగు పాడ్‌కాస్ట్ సార్ ఎందుకు అసలు సీఏలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చెప్పి ఆవిడ అడిగిందనమాట ఇంటర్వ్యూయర్. నేను సింగిల్ ఆన్సర్ చెప్పేసా. స్ట్రెయిట్ ఆన్సర్. సార్ ఈ కోర్స్ కష్టం కాదు. ఇదేదో మ్యాజిక్ కోర్స్ కాదు. లాజిక్ కాదు. తొక్క కాదు. తోలు కాదు. ఈళ్ళు 2 నెలలు చదవాలి సార్ ఒక గ్రూప్‌కి. ఒక గ్రూప్‌కి 2 నెలలు చదవాలి సార్. 2 నెలలంటే 2 నెలలు చదవాలి మేడం. 2 నెలలంటే 50 రోజులు, రోజుకి 10 గంటలు 500 గంటలు. ఒక గ్రూప్ పాస్ అవ్వాలంటే వీళ్ళు కనీసం 500 గంటలు శ్ర శ్ర చాలా నిబద్ధతతో డిసిప్లైన్డ్‌గా చదివితే పాస్ అయిపోతారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎంత? 500 గంటలు ఇన్వెస్ట్ చేసేది ఎవరు? 100 మంది రాస్తే 15 మంది పాస్ అవుతున్నారంటే అందులో ఒక 13, 14 మంది 500 గంటలు, 600 గంటలు, 700 గంటలు, 800 గంటలు, 900 గంటలు చదివారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వీళ్ళల్లో 99% మంది 1, 2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చండి. 99% మంది కనీసం 200 గంటలు కూడా చదివుండరు. కేవలం డీవియేషన్స్. ఆలోచనలను. ఏంటి ఆలోచనలు మీకు? ఏం కష్టాలున్నాయి నా ఆలోచనలు? ఏంటి ఆలోచనలు? ఏంటి బాధలు? మీ ఇంట్లో పరిస్థితి బాగలేదా? మీ అమ్మగారిని, మీ నాన్నగారిని ఎవరైనా అవమానించారా? మిమ్మల్ని ఎవరైనా అవమానించారా? ఓకే. చేయనివ్వండి. ఈ టైమొస్తది. టైమొస్తది. ఒకరోజొస్తది. కానీ ఆ టైమొచ్చిద్ది. దాని గురించి ఆలోచించక నువ్విప్పుడేం జేయాలి? ఇప్పుడు నీ దగ్గరున్న టైంతో నువ్వేం చేయాలి? చదువు. కష్టపడు. ఏ ఆహ్, ఆహ్, కష్టము అనే మాటకు గూడా మనం అర్హులం గాదు వాస్తవంగా. ఎందుకంటే మనమేం కష్టపడట్ల. అరే! ఏసీ స్టడీ హాల్‌లో కూర్చుంటారు మీరు.
చక్కగా ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ ఏదో ఒకటి పెట్టుకుంటారు మీ దగ్గర. వైఫై కనెక్ట్ చేసుకుంటారు. హ్యాపీగా కూర్చుంటారు. హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు. ల్యాప్‌టాప్ చూస్తా ఉంటారు. దాన్ని చూసి క్లాస్ విని నీట్‌గా అక్కడ క్లాసులు కూడా మేమందరం ఒలిచి పెడతాం మీకు నోట్లో. ఆ! దాన్ని చూసి మళ్ళీ దాన్ని చక్కగా మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి ఏంట్రా నొప్పి మీకసలు? ఏం నొప్పసలిక్కడ? ఏం స్ట్రెస్సు? సార్ స్ట్రెస్ వచ్చేస్తుంది సార్, ప్రెషర్ వచ్చేస్తుంది సార్, భయం ఏంది భయం? ఏంటి స్ట్రెస్సు? అసలు నాకు అర్థం కాదు. పెద్ద 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 గేమ్స్ ఆడుతున్నారు క్రికెట్‌లో. విరాట్ కోహ్లీ ఉన్నాడండి. మన ఫైనల్ మ్యాచ్‌లో అతని హార్ట్ రేట్ ఎలా ఉండుంటది? ఆ! ఏంటి స్ట్రెస్సు? మీరు ఇక్కడ ఇక్కడ ఇంకో మాట చెప్తానండి. ఎందుకు భయమేస్తదో తెలుసా అండి? మీరు ఎక్కువ రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడ ఫెయిల్ అయిపోతారనే భయం. అదే మీకు అసలు అన్నింటికి మూలం ఏంటో తెలుసా? అయ్యో! మళ్ళీ ఫెయిల్ అయిపోతామేమో. నేను మొన్న ఇంగ్లీష్‌లో ఒక వీడియో చేశాను అనమాట. మీరు ఎలా పాస్ అవ్వాలో చదవండి. నేను ఎలాగైనా పాస్ అవ్వాలని చదవండి. నేను ఈసారి ఫెయిల్ అవ్వకూడదు అని మాత్రం చదవకండి. మీలో ఎంతమంది మీలో మెజారిటీ ఎలా చదువుతారో తెలుసా? ఈసారి నేను ఫెయిల్ అవ్వకూడదు. అసలు నువ్వు పాస్ అవ్వడానికి కదా చదవాల్సింది. నువ్వు ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఒక రన్నింగ్ ఉందండి. నేను సెకండ్ రాకూడదు. కాదు. నేను ఫస్ట్ రావాలి. నీ థాట్ మారాలి. నేను గెలవాలి. ఇది నీ ఆలోచన. నువ్వు ఇలా ఆలోచించాలి. నేను ఓడిపోకూడదు. తప్పు. నువ్వు ఎప్పుడు గెలవటం గురించి ఆలోచించు. ఓడిపోకూడదు అని ఆలోచించకూడదు. అది చాలా తప్పనమాట. అసలు ఆ థాట్ ప్రాసెస్ రాంగ్. దానివల్ల ఏమవుతుంది అనుకున్నావు? నీ ఫుల్ అటెన్షన్, నీ ఫుల్ ఫోకస్ ఇవ్వలేవు. నీ ఫుల్ ఎనర్జీ రాదు. నీ కాన్ఫిడెన్స్ రాదు. నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటే బాగా చేయగలవు. నువ్వు కాన్ఫిడెంట్‌గా చదివి చూడు ఒకసారి. పల్లెక్కిద్ది మైండ్‌కి తెలుసా? నువ్వు భయపడతావు చదువు. అమ్మో! ఫెయిల్ అయిపోతానేమో, అమ్మో! ఈ చాప్టర్ అయిపోదేమో, అమ్మో! ఈ క్లాస్ ఇంతుందేంటి? అరే ప్రతిదానికి భయమేనా? ఏంది 10 గంటలుందో చాప్టర్ ఏంది? చూస్తా. ఏంది అయిపోయింది. ప్లే చేస్తా నీట్‌గా చూస్తా. ఏందో 10 పేజీలు చదువుతా ఏంటి? ఏమైద్ది? 100 మార్కులు రాస్తాడు మనోళ్ళు. కొంతమంది అయితే 100కి 100 మార్కులు రాసొస్తాడు. ఈడు 13 వస్తాయి మార్కులు. 13, 14 వస్తాయి మార్కులు. ఇంకోటి ఉంటాడు 70, 80కి రాస్తాడు. ఆడికి 60 మార్కులు వస్తాయి. మనం కొంతమంది ఉంటారు ఎక్సెప్షన్స్, ఆనిముత్యాలు చాయిస్‌తో కలిపి రాసొస్తారు. 120కి రాసొస్తాడు. 9 మార్కులు వస్తాయి పేపర్‌లో. ఆన్సర్ మొత్తం చూస్తే. 75, 80 మార్కులకే చదవండి. నేను దానికి ఒక 3/4 స్ట్రాటజీ అని ఒక పేరు పెట్టా. అదొకసారి చూడండి. మీకు యూట్యూబ్ సీఏ ఫైనల్‌కి ఉంది, సీఏ ఇంటర్‌కి ఉంది. 3/4 స్ట్రాటజీ ఉందన్నమాట. ఒకసారి చూడండి దాన్ని. 70, 80 మార్కులకి పేపర్ రాస్తే చాలు. ఎందుకు 70, 80కి రాయమని చెప్తాను తెలుసా చాలామందికి? చాలామందికి ఇంత సిలబస్‌ని చూసి భయపడతా ఉంటారు. ఆ భయం పోవాలంటే మీరు కొంత సిలబస్‌ని పక్కన పెట్టండి. వదిలేయమని నేను చెప్పట్లేదు. పక్కన పెట్టండి. ఒక 3/4 అంటే ఒక 10 చాప్టర్లుంటే 7 చాప్టర్లని సంపూర్ణంగా, సవ్యంగా 100% చదవండి. ఆ 3 చాప్టర్లు, 7 చాప్టర్లు అయిపోయిన తర్వాత 3 దానికెళ్ళొచ్చు. మిగతా 3 చదవచ్చు. ముందు 7 అనుకోండి. ఆ 3 లేవనుకోండి. ఆ 7 ఉన్నాయనుకోండి. నీ బరువు చాలా తగ్గిద్ది. మన ముందు అమ్మో 10 ఉన్నాయి. కాదు. అమ్మో 7 ఉన్నాయి. కాస్త బరువు తగ్గుతది. ఆ 7 మాత్రమే చదవండి. ఆ 7 మీ లక్ష్యం అనుకోండి. ఆ 7 చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్‌లో 80, 90 మార్కులు వస్తాయండి. 120 మార్కులు కదా పేపర్ చాయిస్‌తో కలిపి 70, 80 మార్కులు పక్కా అండి. 90 మార్కులు పక్కా అండి. ఎలా వచ్చినా సరే రాసే విధంగా చదువు. ప్రతి సమస్యకి సమాధానం మీ చేతిలోనే ఉంది. సమయం మీ చేతిలో ఉంది. సమాధానం మీ చేతిలో ఉంది. లేనిదల్లా ఒక్కటే. నీ మీద నీకు ఆ నమ్మకం రావాలంటే ఒక్క గెలుపు రావాలి. ఆ గెలుపు రావాలంటే నీ మీద నీకు నమ్మకం. ఇదొక సైకిల్ అనమాట. నువ్వు విక్టరీ. వెన్ యూ విన్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఎ లాట్. వెన్ యూ విన్ యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్. బట్ ఇన్ ఆర్డర్ టు విన్ యూ హావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. బేస్ లేయర్ కాన్ఫిడెన్స్ ఎవరికైనా సరే. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ అగ్రెషన్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకప్పుడు కాన్ఫిడెంట్. అప్పుడు కాన్ఫిడెంట్ ఏంటి 50 అనుకోవచ్చు. ఇప్పుడు నేనేంటి కాన్ఫిడెంట్ 1000లో ఉన్నా. 1000 ఉంటుంది నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇప్పుడు. ఒకప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ 50లో ఉంటుంది. ఐపీసీసీ పాస్ అయ్యి 100కెళ్ళి ఉంటుంది. ఫైనల్ పాస్ అయ్యి 150కెళ్ళి ఉంటుంది. ఓన్గా నేను కెరియర్ స్టార్ట్ చేశా. శ్రేష్ఠాన్ని పెట్టాను. సక్సెస్ అయినాను. అది 500కి 600కి వెళ్ళిపోద్ది. మొన్న బుక్ లాంచ్ చేశా గోట్ నోట్స్ అని. సూపర్ సక్సెస్ఫుల్. 2500 కాపీలు వెళ్ళినాయండి 4 నెలల్లో. 1000కి వచ్చేసింది కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? నువ్వు మళ్ళీ అనబాక సార్ మీరు అన్ని పట్టుకుంటున్నారు, చేస్తున్నారు, మీరు గెలుస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్. అరే గెలవటానికి నేను ఎంతో కష్టపడ్డా. ఎంతో కష్టపడ్డా. 10 అయింది ఇందాక. ఇప్పుడు టైం ఇందాక 9:50 చెప్పి 10 అయింది ఆల్మోస్ట్ టైం. నాకేంటి అవసరం చెప్పి ఇవన్నీ? కానీ నా వృత్తి ఇది. నా ధర్మం ఇది. నేను చేయాల్సిన పని ఇది. కాబట్టి చేస్తా. చేసి చూపిస్తా. ఇంకా పైకి ఎదుగుతా. మీకు కాదండి. ఇప్పుడు నా గురించి చాలామంది బయట కొంతమంది ఉంటారు నా మీద నేను గిట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మళ్ళీ సమాధానం చెప్తున్నా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈరోజు నేను ఆరంభంలోనే ఉన్నా. నేను ఇంకా కష్టపడతా. ఇంకా పైకెళ్తాను. ఇంకా సాధిస్తా. నాకు ఆ నమ్మకం ఉంది.
మీకు ఆ నమ్మకం ఉందా? మీకు ఉండి తీరాల్సిందే. నమ్మకం లేదు తెచ్చుకో. నిన్నెవ్వడు పుష్ చేయడిక్కడ. అర్థమైందా? అయ్యో బాబు చదువయ్యా నేను గడ్డం పట్టుకొని ఎవడు చెప్పడు. నిన్ను నువ్వే పుష్ చేసుకోవాలి. అరే నీ సమస్యలు నీకే తెలుసు. ఎవడికి తెలీదు. నీ స్థితి ఏందో నీకే తెలుసు. రేపు నువ్వేం చేయాలో నీకు తెలుసు. నీ కారు కొనుక్కోవాలనుందా? మంచి ఇల్లు కొనుక్కోవాలనుందా? మంచి లైఫ్ లీడ్ చేయాలనుందా? మరి ఎందుకు? ఎందుకు ఈ ఆలోచనలు ఎందుకు? చదువు మూసుకొని. అన్నీ మూసుకొని చదువు. రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? తప్పే లేదు. ఏం కాదు చక్కగా నువ్వు, అమ్మ ఇద్దరు మంచి కూర్చొని చదువుకోండి. రిలేషన్ ఉంటే తప్పేముందండి? ఏం కాదు. అయితే నిజాయితీగా ఉండండి అందులో. నేననేది అది. నిజాయితీగా ఉండండి. అండ్ మీ రిలేషన్ వల్ల మీ ఇద్దరి యొక్క స్థితిగతులు మారాలి. ఇద్దరు కూర్చొని ఏదో ఉంటారు కదా! సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు. ఇద్దరు ఏం చదవకుండా ఇద్దరు తిరుగుతా, సినిమాలు తిరుగుతా, బయటకి తిరుగుతా అర్థమైందా? ఇద్దరు ఫెయిల్ అయినప్పుడు అది మీ రిలేషన్ అదేం రిలేషన్ రా? అదో బోర్డ్ రిలేషన్. ఒక రిలేషన్ ఏదైనా సరే అది ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, పెళ్ళవ్వచ్చు, అమ్మా నాన్నతో బంధం అవ్వచ్చు ఏదైనా సరే దానివల్ల ఇద్దరి జీవితాలు మెరుగుపడాలండి. అది ప్రాపర్ రిలేషన్‌షిప్. అది అది అసలు అదొక బంధం అంటే. మిగతా ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే అది మిమ్మల్ని నాశనం చేస్తుందంటే అదొక వ్యభిచారం లాంటిది. అది. ఒక రిలేషన్‌షిప్ వల్ల మీరిద్దరూ స్ట్రగుల్ అవుతున్నారు. మీరిద్దరూ ఓడిపోతున్నారు. మీరిద్దరూ ఏమాత్రం కూడా జీవితంలో ముందలకెళ్ళట్లేదంటే అదొక వ్యభిచారం లాంటి రిలేషన్‌షిప్. సింపుల్‌గా చెప్తున్నా. ఇంత పచ్చిగా మాట్లాడని వేరుగా అనుకోకండి. గుర్తించాలా. నిజమైన ఫ్రెండ్‌షిప్, నిజమైన లవ్, నిజమైన మ్యారేజ్, నిజమైనటువంటి అస్సలు మీరొక ప్యూర్ లవ్ మీద మీరనుకుంటే ఇద్దరు కలిసి గెలిచి చూపించండి. ఛాలెంజ్ ఇద్దరు కలిసి గెలిచి చూపించండి. నువ్వు గెలుస్తావు. కాస్త సినిమాటిక్‌గా ఎళ్ళానా? ఏమో నాకు గుర్తులేదు. అలా అలా వచ్చేసింది. పవన్ కళ్యాణ్‌లా కాసేపు అలా ఓ ఓ ఎళ్ళిపోయినా. ఓకే. ఫైన్. అరె! ఒక మాటైతే చెప్తా. నేనేం ఓవర్ యాక్షన్ చేయట్లేదు. నా 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 న్యాచురల్ క్యారెక్టర్ ఇదే అనమాట. నా చుట్టుపక్కల ఎవరైనా మీరడిగితే చెప్తారు. నా బేసిక్ మెంటాలిటీ ఇంతే. వర్క్, వర్క్. యువర్ వర్క్ ఓన్లీ బ్రింగ్స్ యూ ద రిజల్ట్. యువర్ వర్క్ బ్రింగ్స్ విక్టరీ. ప్రాస బావుంది. యువర్ వర్క్ ఓన్లీ యువర్ వర్క్ బ్రింగ్స్ ద విక్టరీ. వర్క్ విక్టరీ. దట్స్ ఇట్. థింక్ ఓన్లీ అబౌట్ విక్టరీ. డోంట్ థింక్ అబౌట్ యూ షుడ్ నాట్ ఫెయిల్. థింక్ అబౌట్ యూ షుడ్ సక్సీడ్. 30 రోజుల్లో ఏం చేయగలవు? 60 రోజులుంది. 60 రోజుల్లో ఏం చేయగలవు? ఆలోచించు. ఎమ్మటనే ఎక్కువ సేపు ఆలోచించక. నువ్వు ఆలోచిస్తా ఉంటే ఆలోచిస్తానే ఉంటావు. ఆచరణలోకి రా. ఆచరణలోకి రా. ఆచరణలో పెట్టు. ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు అనుకోవచ్చు, సార్ మళ్ళీ ఫెయిల్ అయితే ఏంటి సార్ పరిస్థితి అని. అరే అసలు ఇప్పుడు అదే చెప్తుంది. ఫెయిల్ అవుతా అని ఆలోచించగా. లేదు ఇంకొక మాట కూడా చెప్తానండి. ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి రేపు నిజంగా ఫెయిల్ అయ్యావు. ఓకే. అయిపోయింది. మళ్ళీ నువ్వు గెలవటానికి ప్రయత్నించు. ఏదైనా అవ్వనివ్వండి. నువ్వు గెలవటానికే పని చేయాలి. ఈ నీ నీ జీవితం గెలవటానికే. నువ్వు ఏది తీసుకుంటే అందులో గెలువు అంతే. సక్సెస్‌కి కొలమానం లేదండి. అర్థమైందా? సక్సెస్‌కి కొలమానం లేదు. నేను 10,00,00,000 వ్యాపారం చేస్తే ఇంకోడు 20,00,00,000 చేస్తాడు. ఇంకోడు 30,00,00,000 చేస్తాడు. ఇంకోడు 500,00,00,000 చేస్తాడు. ఇంకోడు 1000,00,00,000 చేస్తాడు. ఇంకోడు 5,000,00,00,000 చేస్తాడు. వాడు సక్సెస్‌ఫులే. నేను సక్సెస్‌ఫులే. పైనోడు సక్సెస్‌ఫులే. నువ్వు అనుకున్న లక్ష్యం అది నువ్వు చేరితే నువ్వు సక్సెస్‌ఫుల్ అంతే. నువ్వు అనుకున్నావు రేపు చెమ్మటనే సీఏ అయిపోగానే క్యాంపస్ ఎలక్షన్‌లో 12,00,000 ప్యాకేజ్ కొట్టాలి. కొట్టావు. నువ్వు సక్సెస్‌ఫుల్ అంతే. ఎంత సక్సెస్‌ఫుల్ నువ్వు. సుందర్ పిచై గూగుల్ సీఈఓ అతను ఎంత సక్సెస్‌ఫుల్ నువ్వు అంతే సక్సెస్‌ఫుల్. సక్సెస్‌కి కొలమానం లేదు. సుందర్ పిచైని అడుగు చెప్తాడు. అతనికి ఎన్ని బాధలున్నాయో. మన ధనుష్ ఉన్నాడు కదా! 'కుబేరా' మూవీ లాంచ్‌లో తను ఒక మాట చెప్పాడన్నమాట. వండర్‌ఫుల్ స్టేట్‌మెంట్. అర్థమైందా? సార్ మీకు ఎలాంటి బాధలు ఉండవా అంటే తను మాట అంటాడన్నమాట. రూ. 150 లేదా రూ. 150 సంపాదించేవాడికి రూ. 250 300 ఒక సమస్య ఉంటదండి. ₹1,00,00,000 సంపాదించేవాడికి 2,00,00,000 సమస్య ఉంటది. అంతే తేడా. ఇక్కడ క్వాంటమే మారేది. ఆ క్వాంటిటీయే మారుతది. సైకాలజీ ఒకటే ఎవడికైనా. అర్థమైందా? నేను ఒకప్పుడు 1,00,000 సంపాదిస్తే చాలురా అనుకునేవాడిని. ఇప్పుడు నా చిన్నప్పుడు 1,00,000 కాదు అసలు నా డ్రీమ్ 30. అసలు నేను సీఏ కోర్స్ జాయిన్ అయితే నాకు నెలకు 30,000 వస్తాయనే చెప్పారండి. అప్పట్లో 2009లో 35,000 నెలకంటే చాలా పెద్ద అమౌంట్. 2009 విషయం చెప్తున్నా. అబ్బా! 30,000 అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అదొక 2, 3 గంటల ఇన్‌కము. ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా. మీరు గెలవాలి. గెలుపు కోసమే పని చేయాలి. మిమ్మల్ని ఎవ్వడు పుష్ చేయడు. మిమ్మల్ని ఎవ్వడు ఓదార్చడు. అసలు ఎందుకు ఓదార్చాలండి మిమ్మల్ని? ఆ! ఎందుకు పుష్ చేయాలి? నువ్వెవడికి పుష్ చేసావు? నువ్వెవడికి సపోర్ట్ చేసావు? అరే! నాకెవడు సపోర్ట్ చేయలేదురా అని అనుకునేటప్పుడు నువ్వెవడికి సపోర్ట్ చేసావు? ఎంతమందికి సపోర్ట్ చేసావు? ప్రతి ఒక్కడికి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అందరికి సపోర్ట్ చేశానని ఫీల్ అవుతుంటాడు. బేసిక్ అది హ్యూమన్ సైకాలజీ. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎవడిని పుష్ చేయడు. వాడికి వాడే పుష్ చేసుకోవాలి. దీన్ని పచ్చిగా తెలుగులో చెప్పొచ్చు గానీ బాగోదు. అందుకే వీడియోలో మరి దరిద్రంగా ఉంటదనమాట. అందుకే చెప్పట్ల.
అది. నిన్ను నువ్వే పుష్ చేయి. ఎవ్వడు పుష్ చేయడు. ఎవడో పుష్ చేస్తాడు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూడక. ఎవడు రాడు. నువ్వు వాడే ఉండిపోతావు. నువ్వే పైకి రావాలి. నువ్వే పని చేయాలి. నీది నువ్వే బాగోదులే వద్దులే. ఓకే. సో, నిన్ను నువ్వే పుష్ చేసుకో. ఆల్ ద వెరీ బెస్ట్. కాస్త అందరికి షేర్ చేయండి ఎవరికైనా ఉంటే. కాస్త మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఉంటే ఎవరైనా బాధపడుతుంటే ఆళ్ళకి షేర్ చేయండి కాస్త. అర్థమైందా? నేనిక్కడ మీ బాధను పోగొట్టడానికి రావట్లే. నీలో ఫైర్ నింపడానికి వచ్చిన. అర్థమైందా? అదేదో అంటాడు ఆంజనేయులు సినిమాలో ఆ బ్రహ్మానందం అంటాడు, ఐ వాంట్ టు బ్రింగ్ ఫైర్ ఇన్ యూ. ఓకే. అది. మీలో ఒక ఫైర్ నింపడానికి వచ్చా ఇక్కడంతే. మీ బాధతో నాకు సంబంధం లేదు. నేనెందుకండి మీ బాధని నేనెందుకండి వదిలేయాలి. నీ బాధని నేనేం చేయగలను? నేనేం చేయలేను. బాధలు అందరికి ఉంటాయి. ఎవ్వడికి లేవు కష్టాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. దేవుడికే తప్పలేదు. పెద్ద పెద్ద మూవీ స్టార్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరికి ఉన్నాయి. నరేంద్ర మోడీకి బాధలు లేవనుకున్నారా? ఎవడికి లేవు బాధలు. అందరికి ఉంటాయి. కాకపోతే నువ్వు ఆ బాధలను చూసి ఇక్కడే ఆగిపోతావా? లేదా నీ గమ్యం చూసి దానికి ఎలా రీచ్ అవ్వాలని పనిచేస్తావా? ఆ రెండిట్లో నిర్ణయమే నిర్ణయిస్తది నీ జీవితాన్ని. అంతే. రెండే 2. నాకున్న లిమిటేషన్స్ లాస్ట్ కొటేషన్‌తో ముగించేస్తా. నాకు కొటేషన్ గుర్తు రావట్లేదు గానీ, పీపుల్ బిలీవ్ స్ట్రాంగ్‌లీ ఇన్ దేర్ లిమిటేషన్స్ థాన్ దే బిలీవ్ ఇన్ దేర్ క్యాపబిలిటీస్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తానండి. ద పీపుల్ బిలీవ్ సో స్ట్రాంగ్‌లీ ఇన్ దేర్ లిమిటేషన్ థాన్ దే బిలీవ్ ఇన్ దేర్ క్యాపబిలిటీ. ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక క్యాపబిలిటీని ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్‌ని ఎక్కువగా నమ్ముతాడు గానీ క్యాపబిలిటీస్‌ని ఎక్కువగా నమ్మడు. నేను నీకు ఒకటే చెప్తాను. నీ క్యాపబిలిటీని ఎక్కువగా నమ్ము. నువ్వు క్యాపబుల్. ప్రతి ఒక్కడు క్యాపబుల్ అండి. ఇక్కడ వల్ల డిసిప్లిన్, నమ్మకం, బిలీవ్, సెల్ఫ్ ట్రస్ట్ అంతే. ఒక్క గెలుపు కోసం పనిచేయి. గెలుపు ఒక్క గెలుపు అంతే. దట్ విల్ చేంజ్ డైమెన్షన్. నీ ప్యాటర్న్ మొత్తాన్ని, నీ థింకింగ్ ప్యాటర్న్ మొత్తాన్ని మార్చేస్తది. అది నువ్వు 5 సార్లు ఓడిన తర్వాత గెలుస్తావా, ఒక్కసారి ఓడిన తర్వాత గెలుస్తావా, 3 సార్లు ఓడిన తర్వాత గెలుస్తావా అనేది నీ చేతుల్లో ఉంది. కానీ ఒక్క గెలుపు అంతే. నీ ప్యాటర్న్ మొత్తాన్ని మార్చేస్తది. నీ థింకింగ్‌ని మార్చేస్తది. నీ లైఫ్‌లో డైమెన్షన్‌ని మార్చేస్తది. నమ్ము. నమ్ము. నిన్ను నువ్వు నమ్ము. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్.